శుభోదయం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, దేవుని ద్వారా దీవించబడాలని ప్రతి నిత్యము ఉదయకాలం అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఉదయకాలం ఆధ్యాత్మిక స్వరం వాక్యాన్ని చదువుకున్నాము. 34వ కీర్తన 9వ వచనాన్ని చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాగ్దాన రూపంలో మనకిస్తున్న గొప్ప వాక్యం ఏంటంటే, ఆయన యందు భయభక్తులు గలవారికి ఏమీయూ కొదువు ఉండదంటండి. ఇది ఎంత గొప్ప మాట. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని యందు నీకు భయము భక్తి ఉన్నాయా? ఒకవేళ ఉంటే గనక నీ కొదువు ఏదైనా సరే ఆయనే తీరుస్తాడు. ఆమేన్. అట్లా దేవుని వాగ్దాన రూపంలో ఆయన ఇస్తున్న యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. నిజమేనండి, చాలామందికి దేవుని మీద ప్రేమ ఉంటుంది, అభిమానం ఉంటుంది. అంతేకాకుండా ఆయన్ని సేవించే మంచి మనసు ఉంటుంది. నిత్యము అన్ని రకాల మరి ప్రేయర్స్కి చక్కగా మరి అటెండ్ అవుతారు. కానీ మరి దేవుని నోటి నుండి వస్తున్న ప్రతి మాటను మరి మనం పాటిస్తూ ఉన్నామా? ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నామా? ఒకవేళ లేదు, వెళ్ళి కూర్చొని ఏదో సండే కాబట్టి, లేకపోతే విశ్రాంతి దినం కాబట్టి, పునరుద్ధాన దినం కాబట్టి వెళ్ళి వచ్చేద్దాం, అదే దేవుని యందు భయము భక్తి అనుకుంటున్నావా? ఒకవేళ అదే చేసి గొప్పగా ఆశిస్తున్నావా? అలా కాదండి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమనంటే, యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువై ఉండదు. దేవుని నామానికే మహిమ. ఆయన యందు మనమంట భయము భక్తి విధేయత, మరి దేవుని నోట నుండి వస్తున్న లేదా ఆయన మాట ఏదైతే ఆయన వాగ్దాన రూపంలో ఆజ్ఞల రూపంలో మనకిస్తూ ఉన్నాడో వాటన్నిటి విషయంలో మనం విధేయత కలిగి లోబడుతూ ఆయన మాటను తీసుకొని దానిని అనుసరించి నడిచినప్పుడు మనకంట ఏది కొదువై ఉండదు. నిజమే, చాలామంది దేవుని నమ్ముకున్న కుటుంబాలను చూసి ఏంటండి మీరు కొంచెమే కలిగి ఉంటారు కానీ చాలా సంతోషంగా ఉంటారని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఆ గొప్పతనం మాది కాదు కానండి, మేము నమ్ముకున్న దేవునిదే. దేవునికే మహిమ. ఎందుకంటే కొంచెంలో కూడా సంతోషంగా ఉండగలిగి తృప్తిగా ఉండగలిగే మంచి మనస్సు, అలాంటి సహనము లేదా అంత సమృద్ధి యేసు ప్రభు ద్వారానే మనకి కలిగిద్దండి. అందుకని దేవుని వాగ్దాన రూపంలో అంటున్నాడు, ఈ ఉదయకాల సమయంలో దేవుని యందు భయము భక్తి విధేయత అన్నీ నీవు ఉంచి నువ్వు ఏది అడుగుతావో అది తప్పకుండా దేవుడు ఆయన నామములో ఆయన బిడ్డలను అడిగినప్పుడు ఆ బిడ్డలు ఏది అడుగుతారో అది ఆయన నామము మరి చక్కగా ప్రకటించబడటానికి, స్థిరంగా ఉండటానికి, ఆయన నామం ఘనపరచబడటానికి తన పిల్లలైన వారికి ఏది కొదువు లేకుండా చేస్తాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ. ఇలా ఈ దినం నుంచి చక్కగా మనందరం ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ యందు భయము భక్తి మాకు నేర్పు, నీ ద్వారా సమృద్ధిని మేము పొందుకోవాలి, ఏ కొదువు లేకుండా మేము బ్రతకాలి అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఆనందంగా గడపాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఉన్నాను. హల్లెలూయా.